అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ నేతల కబ్జాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు అడ్డదారులు ప్రజల ఆస్తులే దోచుకుంటున్నారు. అసలు వాళ్లను బెదిరించి కోట్లు విలువైన ఆస్తుల్ని అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. వాటాల పంపకాల్లో తేడాలు వచ్చి పచ్చనేతల బాగోతాలు బయటకొస్తున్నాయి. తాజాగా బయటపడిన ఓ ఇల్లు అక్రమ రిజిస్ట్రేషన్ గురించి ఇప్పుడు చూద్దాం. వైట్ కాలర్ డెకాయిట్స్ సైబర్ నేరాలతో విజృంభిస్తూ ఉంటే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ నేతలు కూడా తమ దోపిడీకి అడ్డు అదుపు లేదని నిరూపించుకుంటున్నారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఓ మహిళా లెక్చరర్ సుసర్ల కనకదుర్గ ఇంటిని అనంతపురంలోని శారదానగర్లో టీడీపీ నేతలు విజయవంతంగా దురాక్రమణ చేశారు. అవివాహిత అయిన కనకదుర్గ 15 ఏళ్ల క్రితం 6 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసి ఇంటిని నిర్మించుకున్నారు. ఆమె బంధువులంతా హైదరాబాద్లో నివసిస్తున్నారు. కనకదుర్గ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆమె ఇంటిపై స్థానిక టీడీపీ నేతలు కన్ను పడింది. ఇంకేముంది, అధికారులందరినీ మేనేజ్ చేసి డూప్లికేట్ మనుషులు, డూప్లికేట్ డాక్యుమెంట్స్ తో ఇంటిని తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. హిందూపురం పట్టణానికి చెందిన శకుంతల అనే మహిళకు కనకదుర్గ వీలునామా రాసినట్లు నకిలీ డాక్యుమెంట్ సృష్టించారు. ఆ తర్వాత పుట్టపర్తికి చెందిన శేఖర్ పేరిట జీపీఏ చేశారు. ఈ తతంగం వెనక అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు ఉన్నట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్, రెవెన్యూ, మున్సిపల్, పోలీసు అధికారులను మేనేజ్ చేసి ఈ భవనాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. ఇంతలో హైదరాబాద్ లో ఉండే కనకదుర్గ సోదరుడి కుమారుడు సాయి మనోహర్ అనంతపురం వచ్చారు. కనకదుర్గ ఇంటిని శుభ్రం చేస్తూ ఉండడంతో ఆ ఇంటితో నీకు సంబంధం లేదని టీడీపీ నేతలు బెదిరించారు. పోలీసుల ద్వారా ఒత్తిడి చేయించి దౌర్జన్యం చేశారు. దీంతో ఆయన పోలీసు ఉన్నతాధికారులకు విషయం అంతా వివరించి హైదరాబాద్ వెళ్లి ఇంటి డాక్యుమెంట్స్ తీసుకొచ్చి డీఎస్పీకి అందించారు. ఆయన డాక్యుమెంట్స్ పరిశీలించి ఎలా పరిష్కరించాలో చూద్దామని చెప్పినట్లు సాయి మనోహర్ తెలిపారు. మొత్తం అన్ని డాక్యుమెంట్స్ అన్ని పట్టుకురామన్నారు, పరిశీలిద్దాం, దాని తర్వాత ఏం చేయాలో చెప్తాను. అది దాని ఒపీనియన్ అయినా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చింది ఇక్కడికి అనంతపూర్కి ఇల్లు క్లీన్ చేసుకోవడానికి, డాక్యుమెంట్స్ ఏం లేకుండా వచ్చాను నేను. సో అవన్నీ వెళ్ళి నేను హైదరాబాద్కి వెళ్ళి మా ఇంటి నుంచి అన్ని డాక్యుమెంట్స్ పట్టుకొచ్చి నేను సార్ దగ్గర అన్నీ సబ్మిట్ చేశాను. ఆయన పరిశీలిస్తున్నారు. మరి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అడుక్కోకుండా, మరి ఎటువంటి డాక్యుమెంట్స్ చూడకుండా ఒక లెక్చరర్ చనిపోయిన ఆమెది కోట్ల విలువ చేసే ప్రాపర్టీని ఈరోజు దొంగ రిజిస్టర్ చేసే డబ్బులు కక్కుర్తిపడి ఎంత దారుణం అంటే అనంతపురం నగరంలో ఈ మధ్య కాలంలో అన్ని డబుల్ రిజిస్టర్లు అనంతపురం రిజిస్టర్ ఆఫీసులో. చనిపోయినటువంటి మేడం గారి వారి అల్లుడు వచ్చాడు, మేనల్లుడు గారు. ఇల్లును క్లీన్ చేసుకోవడానికి వారు వస్తే ఆ ఇల్లును క్లీన్ చేయకుండా వారిపై కూడా 5-6 మంది దాడి చేసి భయభ్రాంతులు చేసి సీసీ కెమెరాలు, ఇంట్లో ఫర్నిచర్ కూడా పగలగొట్టే పరిస్థితి. దీన్ని ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు మనమంతా చూస్తాం. నిన్న మొన్న కూడా తెలుగుదేశం నాయకులు ఇది నేను చేయడం లేదు, మా వాళ్ళే చేస్తున్నారని కొంతమంది వాళ్ళల్లో వాళ్ళే పొసుక్కోక ఎవరి పేరు బయటికి చెప్పుకోకుండా వాళ్ళల్లో తెలుగుదేశం వీళ్ళు చేశారని చెప్పుకుంటూ వస్తున్నారు. దీన్ని కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఎందుకు దీన్ని చర్యలు తీసుకోవడం లేదు వీరి మీద? అంటే దీని మీద ఏమైనా రాజకీయ ఒత్తిడులు ఉన్నాయా? ఈ ఇంటి దురాక్రమణ వెనుక శారదానగర్ టీడీపీ కార్పొరేటర్ హరిత భర్త జయరాం నాయుడు హస్తం ఉందని సాక్షాత్తు ఎల్లో మీడియాలోనే కథనాలు వచ్చాయి. అయితే భవనం ఆక్రమణతో తమకు సంబంధం లేదని జయరాం నాయుడు దంపతులు ధర్నా చేశారు. వాటాల పంపకాల్లో తేడాలు రావడంతోనే టీడీపీ నేతలు బయటపడ్డారని తాజా పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఏదేమైనా ఇంటిని నకిలీ డాక్యుమెంట్స్తో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యక్తుల్ని కఠినంగా శిక్షించి కనకదుర్గ బంధువులకు న్యాయం చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.